హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని 6th చాప్టర్ ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రెషియస్, నీరు ఎంతో విలువైనది, ఈ అధ్యాయంలో మొదటి భాగం నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. ఎవ్రీ డ్రాప్ ఈజ్ ప్రెషియస్, ప్రతి నీటి బొట్టు కూడా విలువైనదే. మనకి నీరు అనేది చాలా అవసరం కదా, చాలా ముఖ్యమైనది నీరు అనేది. ఇప్పుడు ఆ నీటి గురించి, నీటి వనరుల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. వాటర్ రిసోర్సెస్, నీటి వనరులు. వనరు అంటే మనం ఉపయోగించుకునేది అని. ట్యాంక్స్, wells, borewells are the main water resources in our villages. మన గ్రామాల్లో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో చెరువులు, నూతులు అంటే బావులు, బోరు బావులు, బోరింగ్స్ ఉంటాయి కదా, అవి ప్రధానమైన నీటి వనరులు. చెరువులు, బోర్బావులు, బావులు అనేటివే మన రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో ఎక్కువగా ఉపయోగించే నీటి వనరులు. We know that rain water is the source of water bodies. మనందరికీ తెలుసు, వర్షపు నీరే ఈ చెరువులకి, బావులకి, బోర్బావులకి ప్రధాన వనరు. అంటే వర్షపు నీటి నుంచే ఇందులోకి నీరు వస్తాయి కదా. మనకి వర్షపు నీరు నుంచే చెరువులు నిండుతాయి కాలువల ద్వారా. అలాగే బావులు, బోరు బావులు ఎలా వస్తాయంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి అదే నీరు మళ్ళీ బావుల్లోకి, బోరింగుల్లోకి చేరుతుంది కదా, అక్కడికి వస్తుంది. We build tanks to store rain water. In the same way, river water is stored in reservoirs by constructing dams. మనము వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులని నిర్మిస్తాం. చెరువులు ఎందుకు నిర్మిస్తాము? వర్షం నీళ్ళని మనం చెరువుల్లో నిల్వ చేసుకుంటాం. ఆ నీటిని కావాల్సిన వాళ్ళకి కావాల్సిన విధంగా పంపిణీ చేస్తాం కదా. అదేవిధంగా నదుల్లో ఉన్న నీరును నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలు నిర్మిస్తారు. ఆనకట్టలు, జలాశయాలు ఎందుకు నిర్మిస్తారు? మనకి నదుల్లో ఉన్న నీరు నిల్వ చేసుకోవడానికి. నిల్వ చేసుకోకపోతే ఏమవుతాయి? ఆ నీరు నదిలో పారుతూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో ఉన్న నీరు మనకి తాగడానికి ఎలాగో ఉపయోగపడదు కదా. అదే నదుల్లో నీరు అయితే తాగడానికి, పంటలకి, అన్నిటికీ ఉపయోగపడుతుంది. సముద్రపు నీరు దేనికి ఉపయోగపడదు, పంటలకి, తాగడానికి ఉపయోగపడదు. కాబట్టి నదుల్లో ఉన్న నీటిని నిల్వ చేసుకుంటాం ఆనకట్టలు, జలాశయాలు కట్టి. డ్యామ్స్, ఆనకట్టలు. A dam is a barrier constructed to hold the backwaters and to raise its level by forming a reservoir. జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి, నదీ వాలుకు అడ్డంగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన అడ్డుకట్టనే ఆనకట్ట అంటాం. మనకి నీరు అనేది పారుతూ ఉంటుంది కదా. నీరు ఇలా పల్లానికి కింది వైపుకు పారుతూ ఉంటుంది, కిందికి ఇలా పారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా నదుల్లో. ఇలా ఆ పారే నీటిని మనకి అడ్డుకట్ట కట్టి, మధ్యలో అడ్డుకట్ట కట్టి అక్కడ నీటిని, ఇప్పుడు ఇలా అడ్డుకట్ట కడితే ఏమవుతుంది? నీరంతా కూడా ఇక్కడ నిలబడిపోతుంది, అక్కడ నిలబడిపోయి అక్కడ ఉండిపోతుంది కదా. అలా కట్టడాన్ని మనము ఆనకట్టలు అంటాం. It is used to generate electricity and as water resource. మనం ఈ ఆనకట్టలు కట్టడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయి? మనకి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, అలాగే ఆ నీటిని మనము వాడుకోవడానికి 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి దీని నుంచి. అందులో ఉన్న నీటిని మనం రకరకాల అవసరాలకి, పంటలకి, తాగడానికి, మిగతా అవసరాలకి వాడచ్చు. అలాగే ఆ నీటిని
మనం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి, మీకు జల విద్యుత్ కేంద్రాల గురించి తెలుసు కదా, జల విద్యుత్ కేంద్రాలు ఇలా నిల్వ చేసిన నీటితోనే పనిచేస్తాయి కదా, అక్కడే అవి ఎలక్ట్రిసిటీ కరెంటును ఉత్పత్తి చేస్తాయి. డ్యామ్స్ ఆర్ యూజువల్లీ కన్స్ట్రక్టెడ్ టు స్టోర్ వాటర్ అక్రాస్ ద రివర్స్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ పర్పసెస్ సచ్ యాజ్ డ్రింకింగ్, ఇరిగేషన్ అండ్ పవర్ జనరేషన్ ఎక్సెట్రా. మనం ఈ ఆనకట్టలు కట్టడం వల్ల ఆ నీరు, మామూలుగా ఆనకట్టలు ఎక్కడ కడతాము, నదుల మీద, ఆ నదులకి అడ్డంగా ఆనకట్టలు కడతాం. ఆనకట్టలు కట్టినప్పుడు ఆ నీటిని తాగడానికి ఉపయోగిస్తాం, నీటిపారుదల అంటే వ్యవసాయానికి ఉపయోగిస్తాం, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తాం కదా. డ్యామ్స్ ప్రొవైడ్ ఎ రేంజ్ ఆఫ్ ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ బెనిఫిట్స్. మనకి ఆనకట్టలు కట్టడం వల్ల ఆర్థికంగాను, పర్యావరణ పరంగాను, సామాజికంగాను చాలా ఫలితాలు వస్తాయి మనకి. దే ఇంక్లూడ్ ఫ్లడ్ కంట్రోల్, వాటర్ సప్లై, హైడ్రో ఎలక్ట్రికల్ పవర్, వాటర్ మేనేజ్మెంట్, రివర్ నావిగేషన్, యానిమల్ హ్యాబిటాట్. ఇక్కడ మనకి ఆనకట్టలు కట్టడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి చూడండి, ఏమేమి ఫలితాలు ఉన్నాయి చూడండి. వరదల నియంత్రణ, మనకి ఆనకట్టలు లేకపోతే ఆ నది పారుతూ అది చుట్టూ అంటే ఆ నదికి దగ్గరలో ఉన్న గ్రామాలన్నిటికీ ముంపు వస్తుంది కదా. ఎప్పుడైనా ఎక్కువ వర్షం నీరు వచ్చిందనుకోండి నదుల్లోకి, నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోతాయి కదా. అదే మన ఆనకట్ట కట్టి నీటిని కంట్రోల్ చేస్తూ నిదానంగా వదులుతున్నాం అనుకోండి, పైన వచ్చిన వరద నీటి అంతా ఆనకట్టల్లో నిల్వ చేసుకుంటూ కొంచెం నీటినే వదులుతున్నాం అనుకోండి కిందికి, అప్పుడు కింద చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఆ వరదలు అనేవి రాకుండా హాయిగా ఉంటాయి. మనము ఇలా నది పారుతూ ఉంది, నదిలోకి వర్షపు నీరు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది, ఆ నది పారుతూ ఆ నీరు ఎక్కువ ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంతా కూడా ఆ నది నీరు వరదలాగా వచ్చేస్తుంది. మా గ్రామాలన్నీ మునిగిపోతాయి కదా వరద వల్ల. అదే మనం ఈ నది నీటిలోకి వర్షపు నీరు, వరద అంతా వచ్చినా సరే మన ఆనకట్ట కట్టి ఆ నీరంతా నిల్వ చేసుకున్నాం అనుకోండి, వరద నీరుతో సహా మనం ఇక్కడ నిల్వ చేస్తున్నాం అంటే కిందికి మాత్రం వదలం కదా ఎక్కువ, కిందికి కంట్రోల్డ్గా అంటే నియంత్రిత పద్ధతిలో వదులుతున్నాం అనుకోండి కొద్దిగా, అప్పుడు ఏమవుతుంది, కింద ఆనకట్ట కింద చుట్టూ ఉన్న గ్రామాలన్నిటికీ వరద రాకుండా ఉంటుంది. కాబట్టి వరదల నియంత్రణ చేస్తాం ఆనకట్టల వల్ల. నీటి సరఫరా, ఇప్పుడు ఈ నది ఇలా పారి వెళ్ళిపోతుంది, మనం ఆనకట్ట కట్టకుంటే ఆ నది నీరు వెళ్ళిపోయి సముద్రంలో కలుస్తుంది. అలా కాకుండా ఈ నది నీటిని ఇక్కడ నిల్వ చేసుకొని మనం చిన్న కాలువల ద్వారా చుట్టూ వేరే ప్రదేశాలకి మనం నీటిని సరఫరా చేయొచ్చు. ఇక్కడున్న నీటిని చిన్న కాలువలు తవ్వి చుట్టూ వేరే ప్రదేశాలకి సరఫరా చేయొచ్చు. అలా చేయడం వల్ల నీటి సరఫరా అన్ని ప్రాంతాలకి జరుగుతుంది. అలాగే జల విద్యుత్ అంటే నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం. మనకి టర్బైన్స్ను ఉపయోగించి నీటిని మనం ఆ టర్బైన్ల గుండా పంపించి అవి తిరిగేలా చేసి మనం కరెంటు తయారు చేస్తాం. అది ఒక ఫలితమే. వ్యర్థాల నిర్వహణ, మనకి కొన్ని రకాల వ్యర్థాలని మనం నీటిని ఉపయోగించి వాటిని మనం విచ్ఛిన్నం చేయొచ్చు. అందుకోసము నదుల్లో రిజర్వాయర్ల నీటిని వాడతారు. నదుల దిక్సూచి, ఇప్పుడు మనకి నది మనకు కావలసిన విధంగా ప్రవహించడానికి, అంటే ఇప్పుడు నది ఈ విధంగా వెళ్తుంది ఇంతకుముందు, అలా కాకుండా మనము చిన్న కాలువల ద్వారా పంపిణీ చేసుకోవచ్చు. అలాగే నదిని ఈ మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్ళేటట్టుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆనకట్ట కట్టేశారు, ఇక్కడున్న నీటిని ఈ విధంగా దారి మళ్లించవచ్చు. ఇప్పుడు ఈ నదిని ఈ దారిలోకి వెళ్ళేటట్టుగా చేయొచ్చు. అలాగా వేరొక మార్గంలో నదిని ప్రవహింపజేయడానికి నదుల దిక్సూచిగా కూడా ఆనకట్టలు కడతారు. అలాగే జంతువులకు ఆవాసంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ నది ఇలా పారి వెళ్ళిపోతే జంతువులకు ఎక్కువ లాభం ఉండకుండా ఉంటుంది కదా, అందుకే ఆనకట్టలు కట్టి
నీటిని నిల్వ చేయడం వల్ల చుట్టూ ఉన్న జంతువులకు కూడా నీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది కదా. ఆనకట్టకు దగ్గరలో ఉన్న జంతువులన్నిటికి కూడా నీరు అందుబాటులో ఉంటుంది. ఇలాగా ఎన్నో రకాల ఫలితాలు ఉన్నాయి ఆనకట్టలు కట్టడం వల్ల. డ్యామ్స్ ఆల్సో ప్రొవైడ్ ప్రైమ్ recreational facilities like boating, swimming, etc. మనకి డ్యాములు కట్టడం వల్ల, ఆనకట్టడం కట్టడం వల్ల జల విహారము, ఈత కొట్టడం మొదలైన వినోదాత్మక కార్యక్రమాలకు కూడా అవి అలవాలంగా ఉంటాయి. మనకి జల విహారం, మీరు ఎప్పుడైనా ఆనకట్టలు కట్టించోట బోట్లో షికారు చేశారా? అలా షికారు చేయడాన్ని విహరించడం అంటాం. అలా జల విహారానికి అంటే బోట్లో షికారులకి, ఈత కొట్టడానికి మనకి ఈత కొట్టే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈత పోటీలు లేదా ఈతలు కొట్టడానికి, అలాగా వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఆనకట్టల వల్ల ఉపయోగాలు ఉన్నాయి. కృష్ణ అండ్ గోదావరి ఆర్ ద మేజర్ రివర్స్ ఇన్ అవర్ స్టేట్. మన రాష్ట్రంలో కృష్ణ, గోదావరి ఈ రెండు చాలా ముఖ్యమైన నదులు. సమ్ మేజర్, మీడియం అండ్ మైనర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ద రివర్స్. మనకి నదుల మీద కొన్ని పెద్దవి, కొన్ని మధ్య తరహావి, కొన్ని చిన్న ప్రాజెక్టులను నిర్మించారు. ప్రాజెక్టులు అంటే ఆనకట్టలే. కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి, కొన్ని చిన్న ఉన్నాయి, కొన్ని మధ్య తరహా ఉన్నాయి. ఇవన్నీ నదుల మీద కట్టారు మనకి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగవల్లి అండ్ పెన్నార్ ఆర్ రివర్స్. పులిచింతల, తెలుగు గంగ, తోటపల్లి బ్యారేజ్, కొండలేరు రిజర్వాయర్ అండ్ వెలిగొండ్ల ఆర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా ఇవి నదులు ఉన్నాయి ముఖ్యమైన వాటిల్లో. అలాగే పులిచింతల, తెలుగు గంగ, తోటపల్లి బ్యారేజు, కండలేరు జలాశయం, వెలుగొండ ఈ మొదలైన జలాశయాలు ఈ నదులు కలిగి ఉన్నాయి. ఈ నదుల్లో గోదావరి, కృష్ణ, వంశధార, నాగవల్లి, పెన్నా నదుల మీద వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. దే ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ పర్పసెస్. మనకి జలాశయాలు కట్టింది ముఖ్యంగా తాగునీటికి, వ్యవసాయానికి ఉపయోగపడడం కోసం. అవి కూడా మనం అందుకే వాడుతున్నాం. నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం డ్యామ్స్ ఆర్ మల్టీపర్పస్ డ్యామ్స్ built across the river కృష్ణ. మనకి కృష్ణా నది మీద నిర్మించిన నాగార్జున సాగరు, శ్రీశైలం ఆనకట్టలు. మీరు ఎప్పుడైనా శ్రీశైలానికి వెళ్ళుంటే అక్కడ నాగార్జున సాగరు, శ్రీశైలం ఆనకట్టలు ఉంటాయి. అందులో మీరు జల విహారం చేయడానికి కూడా ఉంది. ఆ ఆనకట్టలు బహుళార్థ సాధక నిర్మాణాలు. బహుళార్థ సాధకము అంటే ఎక్కువ ఉపయోగాల కోసం మనం నిర్మించినవి. కేవలం నీటిని నిల్వ చేసుకొని తాగునీటి కోసమే కాదు, కేవలం వ్యవసాయం కోసమే కాదు, నీటిని నిల్వ చేసుకొని తాగునీటికి, వ్యవసాయానికి, విద్యుత్ ఉత్పత్తికి ఇలా వేరే వేరే ఉపయోగాల కోసం నిర్మించిన ఆనకట్టలు. కాబట్టి వాటిని బహుళార్థ సాధక నిర్మాణాలు అంటాం. ఎక్కువ ఉపయోగాల కోసం కట్టినవి అని. సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్యారేజ్ ఈజ్ బిల్ట్ across the river Godavari at ధవళేశ్వరం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్, ఆ ఆనకట్టకి ఆ పేరు పెట్టారు, కట్టిన ఆయన పేరు పెట్టారు ఆర్థర్ కాటన్ అని. ఆ కాటన్ బ్యారేజీ గోదావరి నది మీద ధవళేశ్వరం అనే ఊరి వద్ద ఉంది. మీకు తెలుసా ధవళేశ్వరం ఆనకట్ట గురించి? సర్ ఆర్థర్ థామస్ కాటన్, ఏ బ్రిటిష్ ఇరిగేషన్ ఇంజనీర్, built a barrage across the river Godavari between Dhavaleswaram of East Godavari district and
విజ్జేశ్వరం ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే సర్ ఆర్థర్ థామస్ కాటన్ అనే ఆయన మన నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పట్లో. గోదావరి నది మీద తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరము, పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం ఈ రెండు ఊర్ల మధ్యలో ధవళేశ్వరం ఆనకట్టని ఆయన నిర్మించారు. అందుకే ఆయన పేరు మీదగానే ఆ ఆనకట్టకి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అనే పేరు పెట్టుకున్నాం. దాన్నే ధవళేశ్వరం ఆనకట్ట అంటారు. అది బ్రిటిష్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ కట్టారు. లెట్ us know about the రివర్ కృష్ణ. కృష్ణా నది గురించి మనం ఇంకా తెలుసుకుందాం. ద రివర్ కృష్ణ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ఇండియా. మనకి భారతదేశంలో ఉన్న పొడవైన నదుల్లో కృష్ణా నది కూడా ఒకటి. ఇట్ ఈస్ ద 4th లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. మన దేశంలో ఉన్న పొడవైన నదుల్లో ఇది 4వ స్థానంలో ఉంది. అంటే దానికన్నా ముందు ఎక్కువ పొడవైనవి 3 ఉన్నాయి మన దేశంలో. ద రివర్ కృష్ణ స్టార్ట్స్ ఇట్స్ జర్నీ ఫ్రమ్ మహాబలేశ్వర్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ మహారాష్ట్ర. మనకి కృష్ణా నది ఎక్కడ పుట్టింది? మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం ఆ ఊర్లో మనకి కృష్ణా నది జన్మస్థానం అక్కడి నుంచి మొదలైంది. ద రివర్ ఈజ్ ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ లాంగ్. ఇది దాదాపుగా 1400 కిలోమీటర్ల పొడవు ఉంది కృష్ణా నది. ద రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ కృష్ణవేణి. ఇదే నదినే మనం కృష్ణవేణి అని పిలుస్తాం. కృష్ణా నదినే కృష్ణవేణి అంటాం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇర్రిగేషన్ ఇన్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మనకి మహారాష్ట్రలో పుడుతుంది కదా నది. మహారాష్ట్రలోను, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అది ప్రవహిస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న నీటి పారుదలకు ప్రధాన వనరుల్లో కృష్ణా నది కూడా ఒకటి. In our state, it flows through the districts of Kurnool, Nandyal, Palnadu, Guntur, Bapatla, NTR and Krishna. మన రాష్ట్రంలో ఇది కృష్ణా నది కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఈ జిల్లాలన్నిట్లోనూ కృష్ణా నది ప్రవహిస్తుంది మన రాష్ట్రంలో. భీమ, గాయత్రి, ఘంటప్రభ, కోయినా, మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా ఆర్ ద ట్రైబ్యూటరీస్ ఆఫ్ కృష్ణా రివర్. ట్రైబ్యూటరీస్ అంటే ఉపనదులు. మనకి కృష్ణా నదితో పాటు దానికి ఉపనదులు కూడా ఉన్నాయి. ఉపనది అంటే వేరొక చిన్న నది మళ్ళీ చివరికి కృష్ణా నదిలో కలిసేవి అని. కృష్ణా నదిలో కలిసే వేరే వేరే చిన్న నదులు అవి భీమ, గాయత్రి, ఘటప్రభ, కోయిన, మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా ఇవన్నీ కృష్ణానదికి ఉపనదులు. ఇట్స్ ఫ్లో particularly separates the state of Telangana and Andhra Pradesh districts and finally merges in the Bay of Bengal at Hamsala Devi, Krishna district. మనకి తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ఉన్నాయి కదా. ఈ రెండు రాష్ట్రాలను పాక్షికంగా అంటే కొన్ని జిల్లాల్లో ఈ రెండు రాష్ట్రాలను వేరు చేసేదే కృష్ణానది. పాక్షికంగా అంటే కొంత మేరకు అని. కొన్ని జిల్లాల్లో తెలంగాణని, ఆంధ్రప్రదేశ్ని కృష్ణా నదే వేరు చేస్తూ ఉంటుంది. అది అలా వేరు చేస్తూ ప్రవహిస్తూ చివరికి కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
హంసల దీవి వద్ద ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ డ్యామ్, నాగార్జున సాగర్ ఆనకట్ట గురించి తెలుసుకుందాం. దిస్ డ్యామ్ ఈజ్ ద లార్జెస్ట్ మల్టీపర్పస్ డ్యామ్. మనకి నాగార్జున సాగర్ అనేది ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ 1967 అక్రాస్ రివర్ కృష్ణా ఎట్ నాగార్జున కొండ బిట్వీన్ పల్నాడు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుని 1967లో కృష్ణా నది మీద కట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాగార్జునకొండ, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఈ రెండిటి మధ్యలో నిర్మించారు. ఈ ఆనకట్టకు 2 కాలువలు ఉన్నాయి. ద డ్యామ్ హ్యాస్ కెనాల్స్. ద రైట్ కెనాల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద జవహర్ కెనాల్ అండ్ ద లెఫ్ట్ కెనాల్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద లాల్ బహదూర్ కెనాల్. మనకి నాగార్జున సాగర్కి ఉన్న ఆనకట్టకి 2 పక్కల 2 కెనాల్లు, 2 కాలువలు ఉన్నాయి. ఆ నీటిని మళ్ళించి వేరొక చోటకు పంపించుకుంటారు కదా, వేరొక చోటకి సరఫరా చేసి వాడుకుంటారు కదా, దానికోసం 2 కాలువలు ఉన్నాయి. ఒకటి జవహర్ కాలువ, మన జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు మీదుగా కట్టింది. అలాగే ఎడమ వైపునున్న కాలువ లాల్ బహదూర్ కాలువ, లాల్ బహదూర్ శాస్త్రి గారు తెలుసు కదా, ఆయన పేరు మీదుగా 2వ కాలువకు ఆ పేరు పెట్టారు. ప్రకాశం బ్యారేజ్. ద ప్రకాశం బ్యారేజ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద రివర్ కృష్ణా ఎట్ విజయవాడ. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్ ఉంది. The barrage structure stretches about 1.2 km across NTR and Guntur districts. మనకి ఈ ప్రకాశం బ్యారేజీ పొడవు 1.2 కిలోమీటర్లు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల మధ్య విస్తరించి ఉంది. ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లాల మధ్యలో దాదాపుగా 1.2 కిలోమీటర్ల పొడవు ఉంది. It was opened in the year 1957 by Sri Tanguturi Prakasham Pandulu, the first Chief Minister of Combined State of Andhra Pradesh, and was thus named after him as Prakasham Barrage. మనకి ప్రకాశం బ్యారేజ్ని 1957లో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కలిపి ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పట్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన పేరు మీదుగానే ఆయన దీన్ని మొదలు పెట్టారు కాబట్టి ఈ బ్యారేజ్ని ఆయన పేరు పెట్టారు దీనికి. వేర్ డాస్ ద కృష్ణా రివర్ స్టార్ట్ ఫ్రమ్? చెప్పండి, ఇందాకే తెలుసుకున్నారు కదా, కృష్ణా నది ఎక్కడ మొదలవుతుంది? వాట్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ త్రూ విచ్ రివర్ కృష్ణా ఫ్లోస్? మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల గుండా కృష్ణా నది ప్రవహిస్తుంది చెప్పండి. మహాబలేశ్వర్, అలంపూర్, జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరలింగేశ్వర ఆర్ ద హోలీ ప్లేసెస్ ప్రెజెంట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా. మనకి కృష్ణానది ఒడ్డున, కృష్ణానదికి ఒడ్డులో మహాబలేశ్వరము, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం మొదలైన పవిత్ర స్థలాలు ఉన్నాయి. మనము దేవుళ్ళని పూజించే గుళ్ళు, గోపురాలు ఉంటాయి కదా, పవిత్ర స్థలాలు. ఇలాంటి పవిత్ర స్థలాలు ఇవి ఉన్నాయి. మహాబలేశ్వరము, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గమ్మ, అమరావతి, అమరేశ్వరం అవి కృష్ణానది ఒడ్డున ఉన్నవి. సంగిలి అండ్ కరడ సిటీస్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ విజయవాడ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణా.
మనకి కృష్ణా నది ఒడ్డుకున్న పెద్ద పెద్ద సిటీల్లో మనకి మహారాష్ట్రలో అయితే సంగ్లీ, కరడ అనే 2 సిటీలు ఉన్నాయి, ఆ నగరాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ నగరం ఉంది. అది కృష్ణా నది ఒడ్డున ఉన్న నగరాలు. లెటస్ డూ, ఇక్కడ ఒకటి చేయమని ఇచ్చారు చూడండి. లుక్ ఎట్ ద ఏపీ మ్యాప్ అండ్ ఫిల్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్రపటం ఇచ్చారు. ఆ పటాన్ని ఉపయోగించి ఈ టేబుల్ని మీరు పూర్తి చేయండి. ఏమన్నారు ఇక్కడ పటంలో? మేజర్ రివర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ముఖ్యమైన నదులు ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి కదా. ఇక్కడ కొన్ని ముఖ్యమైన నదులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేవి. నేమ్ ఆఫ్ ద రివర్, డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ ద రివర్ ఫ్లోస్, లొకేషన్ ద రివర్ మెర్జెస్ విత్ ద సీ. అంటే మొట్టగా ఇక్కడ మీరు నది పేరు రాయండి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నది ఏ ఏ జిల్లాల్లో ప్రవహిస్తుంది అన్నది రాయండి. తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అన్నది రాయండి. ఈ అన్ని నదులకు మీరు ఈ వివరాలు మీ టీచర్ని అడిగి కానీ ఇంటర్నెట్లో వెతికి కానీ రాయండి. ఫిషర్ మ్యాన్ అంటే చేపలు పట్టేవాళ్ళు. ద రివర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ద ఫిషర్మెన్. చేపలు పట్టే వాళ్ళకి ఈ నీటి వనరులే కదా ఆధారం. నీటి వనరులు ఉంటేనే వాళ్ళు చేపలు పట్టి జీవించగలరు. వాళ్ళకి ఈ కృష్ణా నది జీవనాధారంగా ఉంది చేపలు పట్టే వాళ్ళకి. మెనీ పీపుల్ మేక్ దేర్ లైవ్లీహుడ్ బై క్యాచింగ్ ఫిష్ ఇన్ ద రివర్ కృష్ణా. మనకి కృష్ణా నది అలాగే దాని పరివాహక ప్రాంతం, కృష్ణా నది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా చాలామంది చేపలు పట్టేవాళ్ళు ఈ కృష్ణా నది మీద ఆధారపడే నివసిస్తున్నారు. దే గో ఆన్ బోట్స్ అక్రాస్ ద రివర్ అండ్ క్యాచ్ ఎ వెరైటీ ఆఫ్ ఫిషెస్, క్రాబ్స్ ఆర్ లాబ్స్టర్స్ యూజింగ్ నెట్స్. దే సెల్ దెమ్ ఇన్ లోకల్ మార్కెట్స్. ఈ నది లోపలికి వాళ్ళు పడవల్లో వెళ్తారు. వెళ్ళి వలల్ని ఉపయోగించి రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు లాంటివి పట్టుకుంటారు. వాటిని స్థానిక మార్కెట్లో అమ్ముకుని వాళ్ళు జీవిస్తారు. వాటర్ ట్రాన్స్పోర్ట్, నీరు రవాణా. ద రివర్ కృష్ణ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ లైవ్లీహుడ్ టు ద ఫిషర్మెన్ బట్ ఆల్సో ఈజ్ ఏ టూరిస్ట్ స్పాట్. మనకి కృష్ణా నది చేపలు పట్టేవారికి జీవనాధారం మాత్రమే కాదు, దాంతోపాటు అది పర్యాటక ప్రదేశంగా కూడా ఉపయోగపడుతోంది. పర్యాటక ప్రదేశం అంటే అక్కడికి చాలామంది పర్యాటకులు వచ్చి ఆ నది యొక్క అందాలని, ఆ చుట్టుపక్కల ప్రదేశాలని చూడడానికి వస్తారు. కాబట్టి అది టూరిస్ట్ స్పాట్. మెనీ పీపుల్ టేక్ ప్లెజర్ రైడింగ్ ఆన్ ఫెర్రీస్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్ టు నాగార్జున కొండ. చాలామంది వినోదం కోసం నాగార్జున సాగర్ ఆనకట్ట నుండి నాగార్జున కొండ వరకు పడవల పైన ప్రయాణం చేస్తారు. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర నుంచి పడవలెక్కి చాలామంది నాగార్జున కొండ వరకు వెళ్ళి వస్తారు. అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. ఇలాగ వచ్చే టూరిస్టులకు కూడా అది మంచి పర్యాటక ప్రదేశంగా ఉంది కృష్ణానది. అలా పర్యాటకులు వస్తున్నారు అంటే అక్కడ చాలా రకాల వ్యాపారాలు కూడా జరుగుతాయి కదా, దానివల్ల కూడా చాలామంది జీవిస్తారు. ఏపీ టూరిజం ప్రొవైడ్స్ బోట్ రైడింగ్ ఫెసిలిటీ ఇన్ ద బ్యాక్ వాటర్స్ ఆఫ్ కృష్ణ ఎట్ శ్రీశైలం. భవానీ ఐలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ నియర్ విజయవాడ. ఏపీ టూరిజం, మన ఆంధ్రప్రదేశ్ టూరిజం బోర్డు శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జలాల్లో, అంటే మనకి అక్కడ నిలువ ఉంచుకున్న కృష్ణానది నీటిలో బోట్ రైడింగ్ సౌకర్యం అందిస్తుంది. బోట్ రైడింగ్ ఏపీ టూరిజమే ప్రొవైడ్ చేస్తుంది. విజయవాడలో ఉన్న భవానీ ద్వీపం, దాన్ని భవానీ ఐలాండ్ అంటారు, ఒక పర్యాటక ప్రదేశం. నేను వెళ్ళాను ఒకసారి భవానీ ఐలాండ్కి, చాలా బాగుంటుంది. వెళ్ళి మీరు ఎప్పుడైనా విజయవాడకి వెళ్తే భవానీ ఐలాండ్ మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది అక్కడ. ఇలా పర్యాటకులు వచ్చి అక్కడున్న
ఆ పర్యాటక ప్రదేశాలను వీక్షిస్తారు. దానివల్ల మనకి పర్యాటకులు వచ్చినందువల్ల అక్కడ చాలా రకాల వ్యాపారాలు జరుగుతాయి కదా. వాళ్ళకి ఉండటానికి, పర్యాటకులు ఉండటానికి హోటళ్ళు, వాళ్ళు తినడానికి భోజనశాలలు, వాళ్ళు ఇలా బోట్లో తిరిగినప్పుడు ఆ బోటులు నడిపే వాళ్ళు కూడా వాళ్ళ మీద ఆధారపడి జీవిస్తారు కదా. ఇలా రకరకాల వ్యాపారాలు కూడా జరుగుతాయి. చేపలు పట్టే వాళ్ళకి అది ఒక జీవనాధారం. ఈ విధంగా కృష్ణా నది వల్ల, అదే కాదు అన్ని నదుల వల్ల కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు తెలుసుకున్న కృష్ణా నది గురించి ముఖ్యంగా. థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. హౌ డు బోట్స్ ఫ్లోట్ ఆన్ వాటర్, నీటి మీద బోటులు ఎలా తేలుతాయి? అవి మునిగిపో కదా నీటిలోకి, ఎలా తేలుతున్నాయి చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి సరేనా. వాట్ మెటీరియల్ ఈజ్ ఏ బోట్ మేడ్ అప్ ఆఫ్, డిస్కస్ విత్ యువర్ టీచర్. ఈ బోటులని, నీటిలో తేలే బోట్లని దేంతో తయారు చేస్తారో చెప్పండి. అలాగే ఈ విషయాల్ని మీ స్నేహితులతోనూ ఉపాధ్యాయునితోనూ చర్చించండి. దాని తర్వాత మీరు చేయమని ఒక ప్రయోగం ఇచ్చారు. ఈ ప్రయోగం పేరు సింక్ అండ్ ఫ్లోట్, మునగడం తేలడం. ఏమేం చేయమన్నారు? ఫిల్ సమ్ వాటర్ ఇన్ ఎ పాట్ ఆర్ ఎ బకెట్, ఒక బకెట్లో నీటితో నింపమన్నారు. కలెక్ట్ ద ఐటమ్స్ గివెన్ ఇన్ ద లిస్ట్ రెడీ. ఈ నీటితో నింపినాక ఇక్కడ లిస్టులో కొన్ని వస్తువులు ఇచ్చారు కదా, ఆ వస్తువులన్నిటినీ రెడీగా ఉంచుకోమన్నారు. డ్రాప్ ఈచ్ వన్ ఇన్ ద వాటర్ అండ్ ఎగ్జామిన్, వీటిని ఒక్కొక్కటిగా నీటిలో వేయండి. వేసినప్పుడు అవి ఏమవుతాయి అన్నది గమనించండి. బిఫోర్ డ్రాపింగ్ అన్ ఐటమ్ గెస్ వెదర్ ఇట్ విల్ సింక్ ఇన్ టు ద వాటర్ ఆర్ ఫ్లోట్ ఆన్ ద వాటర్ అండ్ రైట్ ఇట్ ఇన్ ద గివెన్ టేబుల్. మీరు నీళ్ళల్లో వేసే ముందే, మీరు వెయ్యకనే ఫస్ట్ వీటన్నిటికీ ఇక్కడ రాయండి. ఊహించి చెప్పండి, అది మునుగుతుందా మునగదా. వెయ్యక ముందే ఊహించండి. మునుగుతుంది అంటే మునుగుతుంది, లేదంటే మునగలేదు అని రాయండి. ఇంగ్లీష్లో అయితే మునుగుతుంది అంటే సింక్, మునగదు తేలుతుంది అంటే ఫ్లోట్. తర్వాత ప్రయోగం చేసి అవన్నీ ఒక్కొక్కటిగా నీటిలోకి వేసి అవి నిజంగా మునిగాయా లేకపోతే తేలాయా, అవి సింక్ అయ్యాయా లేకపోతే ఫ్లోట్ అయ్యాయా అన్నది తర్వాత రాయండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఆ ప్రయోగం చేసిన తర్వాత కెన్ యూ మేక్ అన్ ఆబ్జెక్ట్ విచ్ సింక్స్ ఇన్ వాటర్ అండ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఫ్లోట్స్ ఆన్ వాటర్, డిస్కస్ ఇన్ ద క్లాస్. మీరు నీటిలో తేలే వస్తువును ఒకదాన్ని, నీటిలో మునిగే వస్తువును ఒకదాన్ని తయారు చేయగలరా? ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు చర్చించి చెప్పండి. నీటిలో తేలేది ఒకటి, మునిగేది ఒకటి తయారు చేయాలి. ఏ విధంగా చేస్తారు? థింక్ అండ్ డిస్కస్, ఆలోచించి చర్చించండి. డూ యూ థింక్ దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ రెయిన్ఫాల్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్? మనకి వర్షపాతానికి నీటి రవాణాకి మధ్యలో ఏమైనా సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారా? వర్షపాతం అంటే వర్షం పడే రేటు ఎక్కువ పడుతుందా, వర్షం తక్కువ పడుతుందా అని. అలాగే నీటి రవాణా, నీటి మీద రవాణాలు, నీటిలో పడవలు, బోట్లు వెళ్తుంటాయి కదా, ఈ రెండింటికి మధ్య ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా మీరు?